ఫ్రెండ్స్, ప్యాషన్ ప్రో ఇప్పుడు మనం డిజిటల్ మీటర్ చూసి ఉంటారు మీరు. విప్పినాం లోపల ఎట్లా ఉంటాయి మొత్తం రిపీట్ ఓపెన్ చెప్పి చూపిస్తా. నడవడం లేదు, ఇన్ని మొత్తం ఓపెన్ చేసాం. స్క్రూలు అన్నీ ఇక్కడ వస్తుంది. ఇది ఓపెన్ చేసినాం. ఇది స్పీడ్ చూపించేది ఈడ ఉంటుంది. లోపల గిట్లా ఒక సిస్టమ్ ఎట్లా ఉన్నది, ఎంత డేంజర్ సిస్టమ్ ఉన్నది చూడండి. దీనికి కిలోమీటర్ చూపిస్తుంది, రన్నింగ్ చూపిస్తుంది, ట్రిప్ చూపిస్తుంది, న్యూట్రల్ లైట్ చూపిస్తుంది, హెడ్ ల్యాంప్ చూపిస్తుంది, ఇంజన్ చెక్ లైట్ చూపిస్తుంది, అన్నీ ఉంటాయి ఇందులో. ఎక్కడ పాడైంది అంటే ఎక్స్టెంట్లో ఇది మొత్తం ఇరిగింది, చూస్తున్నారా. ఇది రిపేర్ కాదు. ఒకవేళ గైడ్స్ కానీ సెన్సర్స్ కానీ ఇలాంటివి ఏమైనా పోయి ఉంటే మనము అనుకోండి, ఇది కానీ ఇది కానీ ఏదైనా పోయి ఉంటే ఇవి కానీ మనము రిపేర్ చేసేటోళ్ళం. కానీ ఇది రిపేర్ కాదు. ఈ న్యూట్రల్ లైట్ చూపెట్టి బల్బు చిన్నగా ఉండదు. ఎంత వోల్టేజ్ అని చూపిస్తుంది, చూస్తున్నారా. సో ఫ్రెండ్స్, చూసారా ప్యాషన్ ప్రో డిజిటల్ మీటర్ ఎట్లా ఉంటుంది లోపల. ఇంతకుముందు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. ఈ డమ్మీస్ మొత్తం లోపల ఏముండవు, ఇవే. దీని వెనుక కూడా ఏముండదు. డిజిటల్ మీటర్ స్టాబిలైజర్ అంటారు దాన్ని. ఇది స్పీడ్కి సంబంధించింది చూపిస్తుంది. ప్యాషన్ ప్రో బండ్లోకి ఉంటుంది. లోపల నుంచి ఇరిగింది. మనం సాల్టింగ్ చేస్తున్నాం మన టీవీ అన్న దగ్గర. రెడీ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ గ్యాస్ అన్న చూస్తున్నారా. ఈ బండి చెషి బ్యాండ్ అయింది. చెషి బ్యాండ్ కావడం వల్ల త్రో చేస్తున్నాం బైక్ ప్యాషన్ ప్రో. బాగా కష్టం ఉండేది త్రో చేసుడు. చెషి గరం చేసి కొట్టాలా. ఎట్లా ఉంది చూడండి బండి. మన గ్యాస్ వెల్డింగ్, ఎక్సిడ్ బ్యాటరీ స్టోర్ పక్కకు, రిమ్ త్రో, గ్యాస్ వెల్డింగ్ అన్నీ వర్క్ అవుతుంది. గీడ మొత్తం హీట్ చేసి మెల్లగా త్రో చేయాలి. సో ఫ్రెండ్స్, త్రో అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఎట్లా త్రో అవుతుందో. ఇప్పుడు వీడియోలో మీకు అర్థం కాదు. ఇటు ఎక్కువ ఉన్నది, ఈ గ్యాప్లో తక్కువ ఉన్నది. చూడండి, ఈ గ్యాప్ ఎక్కువ ఉన్నది. ఈ గ్యాపే మనం తీస్తున్నాం. ఈ గ్యాప్ చూడండి. కంటిన్యూ వీడియో తయారు చేస్తా ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్. నేను మీ ఇమ్రాన్.